కల్కి సినిమాకి టికెట్స్ బుక్ చేసుకున్నారా? అయితే కల్కి చూడ్డానికంటే ముందు మన పురాణాల్లో కల్కి గురించి ఏముందో మీరు తెలుసుకుంటే కల్కి చూసేప్పుడు మీ ఎగ్జైట్‌మెంట్ డబుల్ అవుతుంది. క్రోధం, హింసలకి పుట్టినవాడే కలిపురుషుడు. కలి చూడడానికి చాలా వికృతంగా, అందవికారంగా ఉంటాడు. కలి ఒక క్యారెక్టర్ లేనోడు. కలియుగం అంతంలో అసలు ధర్మం అనేది ఉండదు. మానవత్వం నశిస్తుంది. మాటల్లో మర్యాద ఉండదు. కలియుగంలో విశ్వం చాలా క్షోభపడుతుంది. కలియుగంలో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి. కలియుగంలో మాట, మంచి, మర్యాద అనేది ఏది ఉండదు. ఇంతటి దుర్భరమైన కలియుగాన్ని చూసిన దేవతలు భూమాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి, స్వామి ప్రజలని కాపాడండి, మళ్లీ అవతారం తీసుకునే సమయం ఆసన్నమైందని వేడుకుంటారు. అప్పుడు వాళ్ళ కోరికను మన్నించి విష్ణుమూర్తి శంబాలలో యశుడు అతని భార్య సుమతికి కుమారుడిగా పుడతాను అని స్వామి చెబుతాడు. చెప్పినట్టుగానే వైశాఖ శుక్ల ద్వాదశి రోజు స్వామి కల్కి అవతారంలో జన్మించాడు. కల్కి అవతారంలో స్వామి 4 చేతులతో జన్మిస్తాడు. కానీ తరువాత బ్రహ్మ మానవ రూపం దాల్చారు కాబట్టి 4 భుజాలు కూడదని చెబితే కల్కి స్వామి ఆ 2 చేతులని తీసేసుకున్నారంట. కల్కి పెరిగి పెద్దవాడయ్యాక పరశురాముడు అతన్ని కలిసి, అయ్యా నువ్వు నా దగ్గరే విద్యని అభ్యసించాలి అని అతనికి అన్ని విద్యలు నేర్పిస్తాడు. అప్పుడు కల్కి గురుదక్షిణగా మీకేం కావాలి అని పరశురాముడిని అడిగితే అప్పుడు పరశురాముడు కల్కికి అతను విష్ణు అవతారం అని చెబుతాడు. కలి అంతం కోసం నువ్వు ఈ భూమిపై పుట్టావు అని చెబుతాడు. మీరు వచ్చిన పని ఆటంకాలు లేకుండా పూర్తి చేయడమే నాకు వీరిచ్చే గురుదక్షిణ అని నమస్కరించి వెళ్లిపోతాడు. కల్కి భగవానుడికి శివుడు ప్రత్యక్షమయ్యి ధర్మ సంస్థాపన కోసం ఒక గుర్రాన్ని, అతి బరువైన ఒక కత్తిని, అలాగే ఒక రామచిలుకని ఇస్తాడు. యుద్ధానికి గుర్రం, కత్తి సరే, మరి చిలుక ఎందుకు అని కల్కి అడిగితే ఇప్పుడు శివుడు నీ కథని మలుపు తిప్పబోయేది ఈ చిలుకే అని చెప్పి అదృశ్యమవుతాడు. పురాణాల్లో కల్కిని పద్మావతి దేవిని కలిపేది ఈ చిలుకే అన్నమాట. అండ్ వీరికి 2 పిల్లలు పుడతారు. అంతా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మిగిలింది కలి అంతం. కాకపోతే కలితో యుద్ధం చేయాల్సింది కల్కి కాదు, కృతయుగం ధర్మం. అందుకే వాళ్ళిద్దరిని పంపిస్తాడు కల్కి. అప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోయి కలి గాడిద వాహనం పైన ఎక్కి పారిపోతాడు. ఎందుకంటే కలికి చావు లేదు. బదిలించుకుంటే కొన్ని యుగాల వరకు మళ్ళీ రాడు. ఇదే మన పురాణాల్లో ఉంది. అసలు అశ్వత్థాముడికి కల్కికి సంబంధం ఏంటి? ఆయన ఎందుకు కల్కి కోసం ఎదురు చూస్తున్నాడు? మన పురాణంలో ఉన్న వాటి ప్రకారం మొత్తం 7 చిరంజీవులు, అందులో అశ్వత్థాముడు ఒకడు. మహాభారతం చివరిలో పాండవులని చంపినందుకు గాను అశ్వత్థాముడిని శపిస్తుంది ద్రౌపది. కొన్ని చోట్ల ఇది కృష్ణుడి శాపం అని కూడా రాసింది. దాంతో ఆయన వల్లంతా పుళ్లతో ఉంటాడు. ఆ శాప విమోచన కోసం విష్ణుమూర్తి కల్కి అవతారం ఎత్తినప్పుడు ఆ ఆశీర్వచనం తీసుకోవాలని అతను కల్కి కోసం ఎదురు చూస్తూ కల్కిని భూమిపైకి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంటాడు. అశ్వత్థాముడి శరీరంపై పుళ్ళు ఉండడంతోనే ఎప్పుడూ నిండుగా బట్ట కప్పుకొని ఉంటాడు. అందుకే కల్కిలో అమితాబ్ బచ్చన్ గెటప్ అలా ఉంటుంది. ఇదండి అసలు కల్కికి, అశ్వత్థాముడికి, కల్కి ఉన్న కనెక్షన్. ఇదంతా విన్నాక ఇక కల్కిలో ఏ రేంజ్ ఎలివేషన్స్ ఉండబోతున్నాయో మీరే అర్థం చేసుకోండి.